హలో వ్యూవర్స్, గర్భసంచి లోపల మన బేబీ పెరిగే చోటు కెమెరా వేసి చూడటానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని హిస్ట్రోస్కోపీ అని అంటాం. గర్భసంచి లోపల బేబీ అతుక్కొని 9 months బేబీ పెరిగే చోటు మనము కెమెరా వేసి డైరెక్ట్గా మనం కళ్ళతోని చూడొచ్చు. సో ఈ ప్రాసెస్ ఈ హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి అందరికీ చేయాలా, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు హిస్ట్రోస్కోపీ ఎవరికి చేస్తాము, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఇది చూస్తే గర్భసంచి అండి. గర్భసంచి లోపల భాగం ఇది. సో మామూలుగా మనకి గుడ్డు కణం కలిసి ఒక పిండం తయారైనప్పుడు వచ్చి ఈ గర్భసంచిలో ఈ భాగంలో అతుక్కుంటుంది. సో ఈ భాగం మనము కింద నుంచి ఒక కెమెరా వేసి లోపల ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ కెమెరా మనం ఏదైతే వేస్తామో దాన్ని హిస్ట్రోస్కోప్ అంటాము. ఈ హిస్ట్రోస్కోప్లో ఒక మ్యాగ్నిఫైడ్ లెన్స్ ఉంటుంది. గర్భసంచి లోపల భాగం మొత్తం మనకి చాలా క్లియర్గా కంటికి కనిపిస్తుంది. సో ఈ ట్యూబ్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, హెల్దీగా ఉందా, ఇలా ఏమైనా చిన్న చిన్న కణుతులు ఉన్నాయా, గర్భసంచి లోపల ఏమైనా అతుకులు ఏర్పడినాయా, ఇన్ఫెక్షన్కి సంబంధించిన సూచనలు ఏమన్నా ఉన్నాయా, ఈ కెమెరా ద్వారా మనం డైరెక్ట్గా కంటికి మనకు కనిపించేలాగా చూడొచ్చు. సో ఈ గర్భసంచిలో కెమెరా వేసి చూసే పద్ధతి అంటే హిస్ట్రోస్కోపీ అనేది ఎవరికి చేయాలి, అందరికీ చేస్తే ఉపయోగం ఉంటుందా? సో హిస్ట్రోస్కోపీ అనేది యూజువల్గా మనం స్కాన్ చేసినప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మనం కనిపెడితే, అంటే ఇప్పుడు గర్భసంచిలో చిన్న చిన్న కణుతులు ఉంటాయి, పాలిప్స్ అని అంటాం, లేదా గర్భసంచిలో అడ్డుగోడ ఉంది, సెప్టమ్ అని అంటాం, లేదా గర్భసంచి లైనింగ్ సరిగ్గా పెరగట్లేదు. మామూలుగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే గర్భసంచిలో లైనింగ్ ఒక 7 mm థిక్నెస్, ఆ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వస్తే అవకాశం బాగుంటుంది. బట్ కొంతమందికి మనం ఎన్ని మందులు వాడినా కూడా ఆ థిక్నెస్ అండ్ ప్యాటర్న్ అనేది రాదు. రక్త సరఫరా కూడా స్కాన్లో మనం చూసుకుంటాము, ఆ రక్త సరఫరా కూడా బాగున్నట్టుగా అనిపించదు. కొంతమందికి స్కాన్లో లోపల ఏదో అతుకులు ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే గర్భసంచిలోకి కెమెరా వేసి చూసి ఈ ప్రాబ్లమ్స్ని మనము డైరెక్ట్గా డీల్ చేయవచ్చు. అంటే ఇప్పుడు కణితి ఉంటే కెమెరా వేసి పక్క నుంచి ఇంకొక సిజర్ పంపించి ఆ కణితి కట్ చేసుకోవచ్చు. అడ్డుగోడ ఉంటే సిజర్ తోటి మనం ఆ అడ్డుగోడని తొలగించుకోవచ్చు. లేదా చిన్న చిన్న కణుతులు అంటాం, అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అని అంటాం, ఆ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆ ఫైబ్రాయిడ్ని కూడా మనం తీసేయచ్చు. గర్భసంచి లోపల మనకి అతుకులు ఏర్పడినా మనం కట్ చేసుకోవచ్చు. గర్భసంచి లోపల పొరని బయాప్సీ తీసి, అంటే ఏ భాగంలో మనకి హెల్దీగా లేదు చూసుకొని ఆ బయాప్సీ తీసి దాన్ని టెస్టింగ్కి పంపించవచ్చు. సో అందరికీ హిస్ట్రోస్కోపీ అవసరం ఉండదు. మనము స్కాన్స్లో గర్భసంచి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది, పొర అనేది మంచిగానే డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు హిస్ట్రోస్కోపీ అనేది యూజువలీ సజెస్ట్ చేయము. సాధారణంగా మేము మా దగ్గరకు పేషెంట్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో కణాలు ఎక్కించే పద్ధతి కావచ్చు, లేదా న్యాచురల్గా ట్రై చేయడానికి అవ్వచ్చు, లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అవ్వచ్చు. ఎవరికైతే స్కాన్లో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుందో, లేదా ఎవరికైతే పొర అనేది కరెక్ట్ థిక్నెస్ అండ్ ప్యాటర్న్ అనేది డెవలప్ అవ్వట్లేదు, రక్త సరఫరా బాగున్నట్టు అనిపించట్లేదో వాళ్ళకి మాత్రమే హిస్ట్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ మనము డే కేర్ ప్రొసీజర్ అండి. ఉదయం పరగడుపునే పేషెంట్ అడ్మిట్ అవుతే చిన్న మత్తు ఇచ్చి, షార్ట్ జనరల్ అనస్థీసియా ఇచ్చి, కింద నుంచి కెమెరా వేసి గర్భసంచిలో చూసి అవసరమైతే ఏదైనా ప్రొసీజర్ చేసి మనం బయటకు వచ్చేస్తాం. సో ప్రొసీజర్ టైం హార్డ్లీ 10-15 నిమిషాలు కూడా పట్టదు. అదే రోజు మధ్యాహ్నం పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో లోపల పొర టెస్టింగ్కి పంపిస్తే, టీబీ టెస్ట్ అలాంటివి పంపిస్తే ఆ రిపోర్ట్ రావడానికి 1 వారం పట్టొచ్చు. సో ప్రాబ్లం ఏంటి, గర్భసంచి లోపల ఎందుకు పొర సరిగ్గా పెరగట్లేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు కణితి ఉంది, లేకపోతే అడ్డుగోడు ఉంది, ఇలాంటివన్నీ మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఈ ప్రాసెస్ వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. సో హిస్ట్రోస్కోపీ మనం చేస్తే గర్భసంచి లోపల బేబీ పెరిగే చోటు మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ అందరికీ ఇది చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లోనే ఇది ఎక్కువ శాతం చేస్తాము. అండ్ దీనివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.